హైదరాబాద్ జగద్గిరి గుట్టలో మరొక దారుణ ఘటన వెలుగు చూసింది. పచ్చని కాపురంలో చిచ్చురేపింది ఇన్స్టాగ్రామ్ ప్రేమ. ప్రియుడి కోసం భర్త ముగ్గురు పిల్లల్ని వదిలేయాలనుకుంది భార్య. అయితే ఈ నేపథ్యంలో భార్య మీద కోపంతో భార్య గొంతు కోసి మణికట్టు కోసుకున్నాడు భర్త. పీజీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు శ్రీధర్ కళ్యాణి దంపతులు. కళ్యాణికి కర్నూలుకు చెందిన వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. మూడో వ్యక్తి ఎంట్రీతో శ్రీధర్ కళ్యాణి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రియుడి కోసం భర్తకు విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది కళ్యాణి. ఆ కోపాన్ని తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక భార్యపై కత్తితో దాడి చేశాడు శ్రీధర్. అనంతరం తాను కూడా చనిపోతానంటూ తన చేతిని కట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తన చేతి మణికట్టును కట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరు కూడా కూకట్పల్లి రామ్దేవ్రావు ఆసుపత్రికి వాళ్ళిద్దరిని తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి మనం అక్కడి పరిస్థితిని చూద్దాం. ఈ ఘటన జరిగిన తర్వాత ఒళ్ళంతా రక్తంతో హాస్పిటల్కి తరలి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు ఒక్కసారి మనం చూద్దాం. మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు. కానీ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ మీకు సూచిస్తుంది. ఘటన తర్వాత తన భార్య మీద కత్తితో దాడి చేసిన తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకోవడానికి భర్త ప్రయత్నించి తన చేతి మణికట్టును కోసుకున్నాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై వారిని హాస్పిటల్కి తరలించారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, రక్తపు మడుగుని మనం చూస్తున్నాం. భార్య రక్తంతోనూ ఆ భర్త రక్తంతోనూ ఆ ప్రాంతం అంతా కూడా తడిసి ముద్దయింది. రక్తపు మడుగు మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? తల్లి ముగ్గురు పిల్లలు ఉండగా కూడా, భర్త ముగ్గురు పిల్లలు ఉండగా కూడా మహిళ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తి కోసం వాళ్ళందరినీ వదిలేసి చివరికి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుందంటే, భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంది, పిల్లలు కూడా వదిలేసి వెళ్ళిపోవాలనుకుందంటే ఎలాంటి ప్రేమ ఇది? ఎలాంటి మనస్తత్వం ఇది? ఒకసారి మా ప్రతినిధి పవన్తో మాట్లాడదాం. రైట్, పవన్ మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి జరిగినటువంటి ఇన్సిడెంట్ని మరింత క్లియర్గా మనం చూద్దాం. కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి ఒక వ్యక్తి కోసం భర్తతో రెగ్యులర్గా గొడవలు పడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఆ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, శ్రీధర్ది కరీంనగర్ జిల్లా, కళ్యాణిది ఖమ్మం జిల్లా. వీరిద్దరిది కూడా ప్రేమ వివాహం. శ్రీధర్ వయసు 34, కళ్యాణి 33 వయసుగా తెలుస్తోంది. ఒక రాంగ్ ఫోన్ కాల్ ద్వారా వీరిద్దరి పరిచయం ఏర్పడిందట. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. శ్రీధర్ కళ్యాణి దంపతులకు ఆ తర్వాత ముగ్గురు పిల్లలు, 11 ఏళ్ళు, 9 ఏళ్ళు, 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముగ్గురు కుమారులు. బతుకుదెరువు కోసం పిల్లలతో సహా శ్రీధర్ హైదరాబాద్ వచ్చాడు. జగద్గిరి గుట్టలోని ఎల్లమ్మ బండ పీజీఆర్ నగర్లో వాళ్ళు నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తుంది. కళ్యాణి ఇంటి వద్దనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది. భర్త ఒక ప్రైవేటు ఉద్యోగి. అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది కళ్యాణి. కొన్నాళ్లుగా ఏపీలోని కర్నూలుకు చెందిన ఒక వ్యక్తితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది కళ్యాణికి. అది కొద్దిగా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. నిత్యం అతనితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అనుమానం వచ్చింది భర్తకి. ప్రశ్నించాడు, అసలు ఏం జరుగుతుంది అంటూ నిలదీశాడు. కానీ భర్త మాటలను ఆమె కనీసం లెక్క చేయలేదు. అలాగే ఆ వ్యక్తితో మాట్లాడడం
భర్తను అవాయిడ్ చేయడం, పిల్లల్ని అవాయిడ్ చేయడం, కనీసం పిల్లల్ని కేర్ తీసుకోకపోవడం, భర్తని పట్టించుకోకపోవడం. దీనివల్ల వరుసగా శ్రీధర్కి కళ్యాణికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అనేక సార్లు వాళ్ళిద్దరు గొడవ పడ్డట్లుగా తెలుస్తుంది. చివరికి ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కళ్యాణి ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం తన భర్తకి విడాకులు ఇస్తానంటూ చెప్పింది. పిల్లలు కూడా నాకు అవసరం లేదు, నాకు ఆ వ్యక్తే కావాలి, మీరెవ్వరూ నాకు అవసరం లేదు అంటూ వాళ్ళకి తెగేసి చెప్పినట్లుగా తెలుస్తుంది. 13 ఏళ్ల పెళ్లి బంధాన్ని, ముగ్గురు పిల్లల్ని వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడింది ఆ యువతి. పంచాయతీ పెద్దల దాకా వెళ్ళింది, వాళ్ళు కూడా సర్ది చెప్పారు. అయినా సరే కళ్యాణి ప్రవర్తన మారలేదు. అతనితో అలాగే కాల్స్ మాట్లాడుతుంది, అలాగే వీళ్ళందరినీ అవాయిడ్ చేస్తూ వస్తుంది. భర్త పిల్లల్ని అవసరమైతే వదులుకోవడానికి కూడా నేను రెడీ, ఇంకా మీ ఇష్టం, మీరేం చేసుకున్నా సరే నేను మారను అంటూ వాళ్ళకి చెప్పింది. దీంతో సోమవారం ఉదయం, అంటే నిన్న 1వ తారీఖు సెప్టెంబర్, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. చివరికి కళ్యాణికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, మీతో నాకు సంబంధం లేదు అంటూ వెళ్ళిపోబోతుంటే ఆ భర్త ఇక తట్టుకోలేక, ఆవేశాన్ని ఆపుకోలేక, తనకి ద్రోహం చేసి తన పిల్లల్ని వదిలేసి తన భార్య వెళ్ళడాన్ని తట్టుకోలేక ఆ యువతి మీద కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు, మణికట్టు, ముఖం, ఇలా శరీరంలో చాలా చోట్ల గాయాలైనట్లుగా తెలుస్తోంది ఈ దాడిలో. ఆ యువతి ఆవిడ మీద దాడి చేసిన తర్వాత ఇక తాను కూడా బ్రతకాలని లేదని, తనకు కూడా బ్రతకాలని లేదని, ఈ అవమానాన్ని తాను భరించలేనని అతను కూడా ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. తన చేతి మణికట్టును కోసుకొని నేను కూడా చచ్చిపోతాను అంటూ అతను ప్రయత్నం చేశాడు. ఈలోగా కళ్యాణి ఇంట్లోంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూశారు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు. ఏదో గొడవ జరుగుతుందని చూసి ఆ మహిళ రక్తంతో, ఒళ్ళంతా రక్తంతో అలా పరిగెత్తడం చూసి వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరినీ కూడా హాస్పిటల్కి తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే శ్రీధర్కి కూడా గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు పాపం ఆ పిల్లల పరిస్థితి ఏంటి? చిన్నపిల్లలు, 11 ఏళ్ళు, 9 ఏళ్ళు, 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలు కదా, మగపిల్లలు ముగ్గురు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళు ఎంత భయపడి ఉంటారో. తల్లి తండ్రి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ, గొడవలు పడుతూ, రోజు కత్తులతో దాడి చేసుకుంటే, తల్లిదండ్రుల రక్తాన్ని కళ్ళ ముందే పిల్లలు చూస్తే వాళ్ళు ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళుంటారో, ఎంత బాధ్యతారాహిత్యంగా ఆ యువతి వ్యవహరించిందో. ఆ కోపంలో ఆ భర్త వ్యవహరించినటువంటి తీరు మాత్రం సరైందా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఘటన?